హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. తమ ప్రాంతంలో ఉన్న వనరులను పాకిస్తాన్ తరలించకపోవడంతో అక్కడి జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక నిరసనకారులకు ఓ పోలీసు దొరికిపోవడంతో కొట్టి చంపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతూ నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈ ప్రదర్శనలో భారత జెండాలు కూడా కనిపించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలపాలనే డిమాండ్లు వెల్లువెత్తడం గమనార్హం. ఈ పరిస్థితులు పాక్లో భయాన్ని పెంచుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భద్రతా బలగాలు ప్రజలకు మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ చేతుల నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ జారిపోతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్రం కోసం అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలతో వీధుల్లోకి వస్తున్నారు. నిరసనల్లో భారత జెండాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో పాటు భారత్లో తమను విలీనం చేయాలని రావల్కోట్లో పోస్టర్లు వెలువడ్డాయి. ఆ తర్వాత నిరసనకారులపై దాడి జరగడంతో ఈ పరిణామాలు పాకిస్తాన్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, పీఓకేలో ఉన్న వనరులను స్థానిక ప్రజలకు కాకుండా పాక్లోని ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం తరలించకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఇక పీఓకే ప్రజలకు కనీసం గోధుమలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం ఉంది. తోడు విద్యుత్ ఛార్జీలపై కూడా భారీగా పన్నులు పెంచడం అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. అంతేకాకుండా పీఓకేలోని హైడల్ పవర్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలు, నగరాలకు సరఫరా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ ప్రాంతంలో ప్రజల హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు. ఇక పీఓకేలో జరుగుతున్న నిరసనలను అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారడంతో అక్కడి ప్రభుత్వం పోలీసులకు రంగంలోకి దింపింది. దీంతో వారు ప్రజలపైకి కాల్పుల వర్షం కురిపించారు. ఈ పరిణామాలను చూస్తే త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్పై పాక్ పట్టు కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర ఆగ్రహంగా ఉన్న నిరసనకారులు మిలిటరీ ఇంటెలిజెన్స్ వాహనాలు, పోలీసు వాహనాలు తగలబెడుతున్నారు. పీఓకేలోని దద్యాల్ ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపైకి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 2 బాలికలు చనిపోయారు. దీంతో నిరసనకారులు ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా 10 జిల్లాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వం పీఓకేకు ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందంపై పాక్ ప్రభుత్వం కట్టుబడి లేనందున జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.